ఇక దేవుడు మాట్లాడుతున్నాడు, అరే నువ్వు వచ్చి భజన చేస్తే సరిపోదురా, పాపాలు కడిగేసుకోవాలి. అప్పుడు మీ మీద ఉన్న ప్రయోగ తంతులు, శాపము, పాపం అన్నీ వాటి తాలూకు వచ్చినటువంటి ఫలితాలన్నీ పోతాయి. అందుకోసమే నేను సిలువలో ప్రాణం పెట్టి నా రక్తం కార్చాను, మీ పాపాలు కడగటానికే. రా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో. వీళ్ళు ఏమంటారంటే చర్చికి పోదాం కానీ బాప్తిస్మాలు వద్దులే అని. వీళ్ళు చూడు, నేను తీసుకుంటానని ఫిక్స్ అయిపోయాను, నన్ను కూడా చెడగొడతారు. మా అమ్మ బో జాగ్రత్త అయ్యా, చేద్దాంలే అయ్యా, నాయన ఇప్పుడేగా కదలటం మొదలు పెట్టాడు, చిన్నగా దిగుదాం అంటాడుదామా. స్తోత్రం. నాయన మెల్లి చిన్నగా దిగుదాం అయ్యా, అర్థం ఆవేశపడకూడదు, మన తొందరపడి అని చాలా అద్భుతంగా నీళ్లు చల్లిద్దాం, మంచి పనికత్తే. అందుకని ఆమెకు